హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే స్టూడియో 9 ఇంటీరియర్స్ దగ్గర ఉన్నాం అనమాట. మనందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి అని. ఇల్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే ఇంటీరియర్స్. బట్ మన బడ్జెట్లో దొరుకుతుందా లేదా, మనకి నచ్చిన ఇంటీరియర్స్ మన బడ్జెట్లో చేయకపోతే ఎలా, మిస్ అవుతాం అనే ఫీలింగ్లో కొంతమంది ఉంటూ ఉంటారు. బట్ మన స్టూడియో 9 ఇంటీరియర్స్ వాళ్ళు ఒక బడ్జెట్ ఇచ్చి ఆ బడ్జెట్లోనే వాళ్ళు ఏమేం చేయగలరో అవన్నీ కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. అండ్ మన బడ్జెట్లో కూడా మనకి ఏమేం చేయగలరో కూడా క్లియర్గా చెప్తాము అని అంటున్నారు. మరి వీళ్ళ ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి అయితే మనతో పాటు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎండి విక్రమ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి. సో విక్రమ్ గారు, ఆడియన్స్ అందరికి ఫస్ట్ ఇంటీరియర్ అనగానే పర్టికులర్ ఫీమేల్స్కి ఏముంటుంది అంటే కిచెన్ బాగుందా లేదా అని చూస్తాం. ఇల్లు బాగుందో లేదో తెలియాలంటే ఫస్ట్ కిచెన్ చూడాలంటారు. కాబట్టి ఫస్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఎస్ విక్రమ్ గారు, ఈ కిచెన్ ని ఏమంటారు అండ్ ఈ థీమ్ ఎలా డిజైన్ చేస్తారు? ఇది పాలియూథరిన్ కిచెన్ అని అంటారు. ఓకే. ఇది మనం HDHMR తో చేస్తాం. లైక్ లోపల క్యార్కస్ అనేది. ఓకే. బయట షెటర్స్ వచ్చేమో PU షెటర్స్ ఉంటారు. ఓకే. ఇది HDHMR లో చేసి మౌల్డింగ్ చేసేసి దీనికి పెయింట్ అప్లై చేయాలి. ఓకే. ఇప్పుడు ఇదంతా పైన పెయింట్, ఇదంతా PU పెయింట్ అంట. ఓకే. అంటే కలర్ ఆప్షన్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. దీనిలో చాలా కలర్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ అరౌండ్ 20 కలర్స్. ఏ కలర్స్ కావాలంటే అలా చూస్ చేసుకోవచ్చు. మేము లైక్ క్యాటలాగ్ లో అన్ని లైక్ షేర్ చేస్తాం. ఈ కలర్ ఎలా ఉంటుంది మీ ఇంటికి 3D డ్రాయింగ్స్ లో అవన్నీ చేసి పెడతాము. ఓకే. సో యూ కెన్ చూస్ యువర్ కలర్. మీ థీమ్ బట్టి, మీరు వెళ్ళే థీమ్ బట్టి, హౌస్ థీమ్ బట్టి కిచెన్ కాంట్రాస్ట్ ఉండాలా, లైక్ సిమిలర్ ఉండాలా, మీరు దాన్ని బట్టి యూ కెన్ గో అహెడ్ విత్ ద కిచెన్. ఇన్బిల్ట్ స్టవ్ ఇంకా చిమ్నీ ఇది. ఓకే. సో ఎక్కువ పొగ రాకుండా ఉండడానికి యూజ్ చేస్తాం. ఓకే. అంటే ఈ మెటీరియల్ అంతా కూడా కంప్లీట్ డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేస్తారా? ఇది మనము కింద బేస్ ఇది వచ్చేసి క్వార్ట్స్ యూజ్ చేసామండి. ఇది ఓకే. ఇది డాడూకునే దీనికి క్వార్ట్స్ యూజ్ చేయవచ్చు, ఆర్ గ్రానైట్ కూడా యూజ్ చేయొచ్చు. క్వార్ట్స్ అంటే లైక్ లుక్ వైజ్ బాగుంటుంది, గ్రానైట్ అంటే పాతకాలం. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ క్వార్ట్స్ నౌ. దీనిలో కలర్స్ ఆల్మోస్ట్ 100 to 120 కలర్స్ ఉంటాయి. 100 to 120 కలర్స్. యా. ఓకే. అండ్ 116 mm నుంచి 20 mm వరకు ఉంటుంది. సో ద థిక్నెస్ ఆఫ్ ది క్వార్ట్స్. సో మీరు ఈ కలర్ బట్టి, మీరు వెళ్ళే షెటర్స్ బట్టి ఇది డాడో ఇంకా ఈ బేస్ యూనిట్ కలర్ కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో కిచెన్ అనగానే మనకి ఎక్కువ ఇవి చూస్తారు కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువ ఆప్షన్ కూడా ఎక్కువ ఉంది. దీంట్లో మీరు అన్ని ఇవన్నీ యాక్సెసరీస్ అంటారు కిచెన్ లో. ఇవన్నీ ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవచ్చు. లైక్ ఓకే. సో దిస్ ఇస్ ఫర్ స్పూన్స్ గానీ, ఓకే, కట్లరీ యూనిట్ ఇది. ఓకే. ప్లేట్స్ పెట్టుకోవడానికి. ఓకే. దిస్ ఇస్ ఫర్ బిగ్గర్ ప్లేట్స్. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి బాటిల్ పుల్ అవుట్ యూజ్ చేస్తాం మనము. సో యూ కెన్ యూస్ యువర్ ఆయిల్, లైక్ కాఫీ, వాట్ ఎవర్, లైక్ టీ, కాఫీ, లైక్ మనం పెట్టుకొని ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవడానికి. ఓకే. అండ్ ఇయర్ సింక్ యూనిట్ వి యూస్ డస్ట్బిన్ అండి. లైక్ ఓకే. సింక్ కింద కూడా వేస్ట్ అవ్వకుండా డస్ట్బిన్ యూస్ చేస్తాం. ఓకే. అండ్ ఇక్కడ హిడెన్ కార్నర్స్, ఇవన్నీ స్పేస్ కన్స్ట్రెంట్ ఉండడానికి మ్యాజిక్ కార్నర్స్ వాడతాం ఇవి. సో ఇది స్పేస్ ఏం వేస్ట్ అవ్వదు మీకు, యాక్సెసరీస్. సో ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని పెట్టేసుకోవచ్చు. ఓకే. అంటే ఎక్కడ ఏది వేస్ట్ అవ్వకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే మాడ్యులర్ బ్యూటీ, అదే లైక్ మీకు స్పేస్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. ఓకే. సో అన్ని స్పేస్ వాడుకోవచ్చు, లైక్ ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవచ్చు. లైక్ ఓకే. సో ఈ పార్ట్ వచ్చేసి ఇది టాల్ యూనిట్ అంటారండి. టాల్ యూనిట్. మనం మైక్రోవన్ ఇంకా గ్రిల్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే. దిస్ ఇస్ ద గ్రిల్. ఓకే. ఇక్కడ వికర్ బాస్కెట్ వి గివ్ అదర్ అప్లయన్సెస్. ఇక్కడ మీరు టొమాటోస్ గానీ, ఆనియన్స్ గానీ యూ కెన్ కీప్ ఇక్కడ. ఓకే. సో ఫర్ కుకింగ్ ఇట్ విల్ బి ఈజీ. ఓకే. ఇది వచ్చేసేమో టాల్ యూనిట్ అండి. ఇది ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవచ్చు, లైక్ వాట్ ఎవర్ ఫర్ కిడ్స్ అండ్ అందరికి. లైక్ ఇది కూల్ డ్రింక్స్ కానీ, లైక్ మ్యాగీ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్. ఓకే. స్నాక్ ఐటమ్ మొత్తం మనం దీంట్లో ఈజీగా కనిపించడానికి. వావ్, ఇదైతే చాలా బాగుంది. కిడ్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అవునా. అండ్ ఇక్కడ వచ్చేసేమో బ్రేక్ఫాస్ట్ టేబుల్ లో పెట్టాం మనం. ఇది ఓకే. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లో దీన్ని మనం ఇక్కడ మీరు వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు, ఆర్ ఇన్ కేస్ లైక్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి అనుకుంటే ఇక్కడ 2 చైర్స్ కూడా చూసారు కదా. అంటే ఎక్కడ స్పేస్ వేస్ట్ అవ్వకుండా ప్రతి ప్లేస్ ని కూడా
వాడుతున్నారు అనమాట ఫుల్ ఫ్లెజ్డ్ గా. దీని కింద కూడా స్టోరేజ్ ఇచ్చాము. ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలి అనుకుంటే కిచెన్ లో సరిపోకుంటే సో అలాంటప్పుడు ఇక్కడ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ఈ కిచెన్ లో మాడ్యులర్ కింద బేస్ యూనిట్స్ అంటాం మనము. ఓకే. దీస్ ఆర్ లైక్ టాల్ యూనిట్స్, లైక్ దిస్ ఇస్ అన్ని స్టోరేజ్ కోసం. ఓకే. అవన్నీ హైడ్రాలిక్ సాఫ్ట్ క్లోజ్ ఇవన్నీ. ఓకే. మనం హెటిక్ వాడతాం జర్మన్. ఓకే. మనం వారంటీ కూడా ఆల్మోస్ట్ 10 years ఇచ్చేస్తాం. 10 years. ప్లైవుడ్ ఈ లోపల కూడా HDHMR వాడతాం. ఓకే. దీని ఇన్నర్ ఫ్యాబ్రిక్స్ కూడా మనం 8 కలర్స్, యూ కెన్ చూస్ ఎనీ కలర్ యూ వాంట్. ఇన్నర్ కలర్స్ లో కూడా మనకి కలర్ ఆప్షన్, కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ లామినేట్స్ ఇన్నర్ అన్ని కూడా మీకు 8 కలర్స్ ఇస్తాం. ఓకే. అండ్ ఇట్ సైడ్ కూడా నాకు ఇంకేదో కిచెన్ సెటప్ లాగా ఇది అక్రిలిక్ కిచెన్ అండి. ఇది ఓకే. ఇప్పుడు మోస్ట్లీ అందరు గ్లాసీ కావాలి, కొంచెం రిచ్ లుక్ లో కావాలి అంటే సో గ్లాసీ లుక్ ఉంటుంది ఇదంతా. ఓకే. ఇది మీరు కాంబినేషన్ కూడా వెళ్ళొచ్చు. బేస్ యూనిట్ ఒక కలర్, టాల్ యూనిట్ ఒక కలర్. ఓకే. మల్టీ కలర్స్ పైన వైట్ ఆర్ గ్రే యూ వాంట్, క్యాపుచినో అన్న గ్రే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో చాలా మంది మిక్సీ అవి పెట్టుకోవడానికి, రైస్ కుక్కర్ అవి పెట్టుకోవడానికి ఆ ప్లేస్ అయినా ఇది అక్కడ పెట్టుకోవచ్చు. మీకు ఇడెన్ కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. యూ కెన్ కీప్ యువర్ రైస్ కుక్కర్స్ ఇక్కడ అన్ని లైక్ మిక్సర్స్, సాకెట్స్ అన్ని కూడా మనం ఇక్కడ అరేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. సో కనిపించకుండా లోపల కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఇవన్నీ టాల్ యూనిట్ స్టోరేజ్ యూనిట్స్ ఇవన్నీ. ఇది మొత్తం కంప్లీట్ స్టోరేజ్ యూనిట్ ఇది టాల్ యూనిట్. దీనిలో మీరు అన్ని లైక్ మ్యాగీ, లైక్ వాట్ ఎవర్ ఇవన్నీ దీనిలో పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ ఇవి టూ సైడ్స్ కూడా మనకి ఇది ఇటు లెఫ్ట్ అయినా రైట్ అయినా ఇది మూవ్ అవుతుంది. లైక్ యూ కెన్ ఓకే. యా ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఇంకో స్టోరేజ్, లైక్ ఈ స్టోరేజ్ అని కూల్ డ్రింక్స్ కానీ మ్యాగీ కానీ ఇవన్నీ పెట్టుకో. సో కిచెన్ అనగానే మనకి ఎక్కువ ఆలోచించేది ఏంటి అంటే ఉమెన్స్ ఎక్కువ స్టోరేజ్కి స్పేస్ ఉందా లేదా అని. బట్ అటువంటి టెన్షన్ ఏం పడకుండా ఇక్కడ స్టోరేజ్కి చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంది. అండ్ మనం కిచెన్ కూడా లాఫ్ట్ వరకు పెట్టుకోవచ్చు. వాల్ టు సీలింగ్ కూడా మనం కిచెన్ చేసేస్తాం. లాఫ్ట్ అంటే పై వరకు కూడా. ఓకే. ఈ టాల్ యూనిట్స్ మీకు ఎలా కావాలంటే లైక్ అలా చేస్తాం. లైక్ లాఫ్ట్ వరకు సీలింగ్, ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు కావాలన్నా కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి మనం డిజైన్ చేస్తాం. బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇంకొంచెం ప్రైజింగ్ తక్కువ కావాలి అంటే లాఫ్ట్ కి వెళ్ళి కాకుండా వాళ్ళ ప్రైస్ లో వచ్చేలాగా చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ దే ఆర్ నాట్ ఫైన్ విత్ ద బడ్జెట్ మనం లాఫ్ట్ వరకు చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు కస్టమర్స్లో అందరికీ ఐడియాస్ ఉండవు ఇలానే డిజైన్ చేసుకోవాలని. బట్ వన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు. బట్ లుక్ చూసిన తర్వాత వావ్ ఇంత బాగుంటుందా అనుకుంటారు. సో అలా కన్ఫ్యూషన్లో ఉన్న క్లయింట్స్కి మీరు ఎలా క్లారిటీ ఇస్తారు? కస్టమర్కి ఎల్ షేప్ కిచెనా, యూ షేప్ కిచెనా అని లైక్ స్పెసిఫిక్ ఎలా కావాలనుకో మీరు ఎలా కావాలని మొత్తం డీటెయిల్స్ కనుక్కొని, సో ఎల్ షేప్ అయితే ఒక డిజైన్, యూ షేప్ అయితే ఒక డిజైన్, వాళ్ళ థీమ్ ఎలా వెళ్తున్నారు, ఇల్లు మొత్తం కిచెన్ కలర్ ఎలా వెళ్తున్నారు అవన్నీ చూసేసి వాళ్ళ బడ్జెట్ కూడా చూసుకోవాలి. లాఫ్ట్ కావాలా, బేస్ యూనిట్స్ కావాలా, టాల్ యూనిట్స్, ఈ మళ్ళీ యాక్సెసరీస్ ఎన్ని అవసరమో అన్నీ ఇస్తాం. లైక్ కట్లరీ, బేసిక్ యూనిట్స్ కట్లరీ, డస్ట్బిన్ అవి ఒకటి. ఈ టాల్ యూనిట్స్ అవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అది మొత్తం హెటిక్ వాడతాం మనము. జర్మన్ మెన్ దట్ దే ఆర్ లైక్ దే విల్ గివ్ వారంటీ అరౌండ్ లైక్ 10 years. సో ఆ ప్రైజింగ్ బట్టి వాళ్ళ ఎంతలో చూస్తున్న దాన్ని బట్టి లాఫ్ట్ అవసరం, ఆ బేస్ యూనిట్స్, టాల్ యూనిట్స్ అన్ని మనము ఇండివిజువల్గా అన్నీ చెప్తాం. ఇలా అవుతుంది లైక్ డ్రాయింగ్స్ అప్పుడు అన్ని. ఓకే. అండ్ ఇక్కడ కూడా చాలా బుక్లెట్స్ పెట్టారండి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ క్యాటలాగ్స్ అండి. దీంట్లో లామినేట్స్, అక్రిలిక్, హై గ్లాస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఇలాంటి క్యాటలాగ్స్ మనం ఆల్మోస్ట్ 10-12 ఉంటాయి. ఓకే. సో వాళ్ళ కలర్ కి వాళ్ళ ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో లామినేట్స్ ఒక ప్రైస్ ఉంటుంది, అక్రిలిక్ ఒక ప్రైస్ ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే లామినేట్స్ కి వెళ్తారు. ఈ వుడ్ కూడా కలర్స్ ఇన్ని కలర్స్ ఉంటాయి. ఇన్ని కలర్స్ ఉంటాయి. ఓకే. మీరు ఒక కొటేషన్ ఇచ్చి దీంట్లో చేస్తావా అన్నట్టుగా కాకుండా క్లయింట్స్ కొటేషన్ తీసుకుని దాంట్లోనే చేస్తారు అని పర్టికులర్ గా విన్నాం. లైక్ క్లయింట్స్ ఫస్ట్ మనం వాళ్ళ ఫ్లోర్ ప్లాన్ ఇవ్వగానే మనం కొటేషన్ ఇస్తాము. వాళ్ళ బడ్జెట్ ఎంత ఏంటి అని కనుక్కొని ఏరియా వైస్ లైక్ ఎలా కావాలి ఎలా అని కనుక్కున్నాక లామినేట్, అక్రిలిక్, హై గ్లాసీ ఆ ప్రైస్ కనుక్కొని మనం ఇచ్చేస్తాం కొటేషన్. తర్వాత కలర్ సెలెక్షన్, 2D డ్రాయింగ్స్, ఇంటర్నల్ డ్రాయింగ్స్ మొత్తం చేసిస్తాం అనమాట మనం 3D స్కెచ్ లో. చేశాక వాళ్ళ కలర్స్ ఇఫ్ ఇన్ కేస్ ఈ కలర్ కావాలంటే విజువలైజేషన్ కూడా మనం స్కెచ్ లో చూపెట్టేసి, ఇంకో కలర్ కావాలంటే కూడా వాళ్ళకి ఉన్న డైలామా 2-3 కలర్స్, సో అలా కూడా మనం ఈ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ QR కోడ్ కూడా ఉంటుంది. సో యూ కెన్ స్కాన్, మనం ఫోన్లో స్కాన్ చేసుకుంటే లైక్ ఎగ్జాక్ట్ లామినేట్ ఎలా వస్తుందో ఈ QR కోడ్లో చెప్పి, ఇఫ్ ఇన్ కేస్ ఈ కలర్ వాళ్ళకి నచ్చితే ఈ కలర్ మొత్తం వార్డ్రోబ్ కానీ కిచెన్లో కానీ ఎలా వస్తుందో ఇక్కడ చూడొచ్చు. ఓకే. అందుకే ఇప్పుడు దేనికదే QR కోడ్ యూజ్ చేసుకోండి. అంటే క్లయింట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్థం కాకపోతే ఇక్కడ స్కాన్ చేస్తే మనం డైరెక్ట్గా ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు.
వెరీ నైస్. సో దీనివల్ల ఎక్కువ క్లారిటీ ఉంటుంది. యా వాళ్ళకి క్లియర్ ఇక్కడ స్టూడియో ఉంది కాబట్టి వాళ్ళకి బేస్ యూనిట్స్ ఏంటి, టాల్ యూనిట్స్ ఏంటి, లైక్ క్లియర్ గా లైక్ ఎవ్రీ స్పేస్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళు వచ్చి చూసి. ఓకే. సో మనకి ఇక్కడ 2 కిచెన్స్ ఉన్నాయి, ఇంకోటి లాకెట్ కిచెన్ కూడా అక్కడ ఉంది. అక్కడ లైక్ అన్ని బేస్ యూనిట్స్, టాల్ యూనిట్స్, స్టోరేజ్ ఏంటి, ఏమేమి కావాలి, బడ్జెట్ అని చెప్పేసి వాళ్ళు సాటిస్ఫై అయ్యాక దెన్ విల్ స్టార్ట్ ద డ్రాయింగ్స్ అండ్. ఓకే, కిచెన్ అయిపోయింది. కిచెన్ అయితే బాగుంది, బుజ్జిగా, క్యూట్గా. అంటే ఎక్కువ స్టోరేజ్ కావాలి కాబట్టి ఆడవాళ్ళకి స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఎక్కువ ఇచ్చారు. సో నెక్స్ట్ ఎక్కువ అందరూ చూసేది ఏంటి అంటే బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటి అంటే ఒకసారి బెడ్రూమ్ కూడా చూసేద్దాం. ఇది హ్యాంగర్ రాడ్, ఇది లైక్ షర్ట్స్ అన్ని ఆర్గనైజ్ గా పెట్టుకోవచ్చు. లైక్ ఎవరికైనా హైట్ ఇష్యూ ఏమైనా ఉంటే కూడా లైక్ ఇది కింద ఫోల్డబుల్, హైట్ ప్రాబ్లం అవ్వకుండా దీన్ని ఇట్లా కింద పుల్ చేసుకోవచ్చు. సో పెట్టుకొని మళ్ళీ దీన్ని ఇట్లా పైకి అనేది. ఇదంతా హైడ్రాలిక్ ది, సో ఇట్స్ వెరీ ఈజీ టు యూస్ లైక్ ఫర్ దెమ్. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ఇది మిర్రర్ యూనిట్ ఇది. ఓకే. ఇది కింద ఒక డ్రెస్సర్ కూడా ఇచ్చాం, చిన్న మిర్రర్ ఫర్ మాస్టర్ బెడ్రూమ్. ఓకే. యా అండ్ అక్కడ వచ్చేసి మనకు బుక్ షెల్ఫ్ ఉంది విత్ సోఫా దే. ఓకే. ఒక చిన్న బెడ్తో పాటు మనకి ఒక చైర్ కూడా ఇచ్చారు. అండ్ బెడ్రూమ్ అనగానే మనకి మిర్రర్ కావాలి, రెడీ అవ్వాలి అనుకుంటాం కాబట్టి ఇక్కడ ఒక మంచి మిర్రర్ కూడా ఇచ్చారు. సో అటు సైడ్ మనం బుక్స్ అన్ని, బుక్ షెల్ఫ్ అన్ని ఆర్గనైజ్. ఇక్కడ ఒక చిన్న బుక్ షెల్ఫ్ ఇచ్చాము. అంటే చిన్న చదువుకోవాలి అనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా కూడా మనకి ఇక్కడ ఒక చైర్ కూడా ఇచ్చారు. కిడ్స్ బెడ్రూమ్ గా కూడా యూజ్ చేయొచ్చు. కిడ్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది కిడ్స్ బెడ్రూమ్ కి సెపరేట్, కిడ్స్ ది సెపరేట్ ఉంది. ఓకే. అంటే డిపెండ్స్ ఆన్ యూ కెన్ కీప్ ఆర్గనైజ్ ఎనీ బుక్స్ ఓవర్ హియర్. ఓకే. సో ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ బెడ్రూమ్ ఇంకేం వెరైటీస్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఇందాక మనం స్లైడింగ్ వార్డ్రోబ్ చూసాము, ఇప్పుడు వచ్చేసి ఓపెనబుల్ వార్డ్రోబ్ ఇది. ఓకే. ఈ ఓపెనబుల్ వార్డ్రోబ్ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆ స్లైడింగ్ వార్డ్రోబ్ మొత్తం లైక్ లోపల ఉన్న మొత్తం కనపడుతుంది ఆ షట్టర్లో. ఈ ఓపెనబుల్ వార్డ్రోబ్కి అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ మనకి ఏది కావాలో అదే కనిపిస్తుంది లైక్. ఓకే. అండ్ దెన్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ 2 డ్రాస్ ఇచ్చాము. ఓకే. అండ్ హింజెస్ వచ్చేసి కూడా మనం హెటిక్ వాడతాం, ఇది 10 years వారంటీ ఇస్తాము. ఓకే. ఓకే. దీనిలో కొరోజన్ గానీ ఏమైనా కొంచెం పాడైనా కూడా మనకి రీప్లేస్ చేస్తాం. ఓకే. దీనిలో కొరోజన్ గానీ ఏం గానీ రస్ట్ గానీ ఏం ఫామ్ అవ్వదు ఇది. అవునా? ఓకే. సో అంటే మనకి లోపల ఏమున్నాయో ఈజీగా కనిపించాలి కాబట్టి మనకి గ్లాస్ లా ఇచ్చారు. అంటే ఈ మెటీరియల్ అంటే సోఫాస్ కి వాటికి చూస్తాం మనం. ఇది ఫ్యాబ్రిక్ అండి, ఇది అదే ఫ్యాబ్రిక్ ఇంకా గ్లాస్ షట్టర్ ఇచ్చాం, కాంబినేషన్ ఆఫ్ బోత్, లుక్ వైజ్ బాగుంటదని. ఓకే. అండ్ మనం ఇలా షట్టర్స్ ఓపెన్ అవ్వగానే లైట్స్ వచ్చేస్తాయి విజిబుల్ గా. అదే ఇక్కడ మనం గ్రూ ఇచ్చాము, గ్రూకి ఇచ్చి ప్రొఫైల్ లైట్ పెట్టాము. అచ్చా. ఓకే. ఇది ఆటోమేటిక్ గా లైట్ షట్ డౌన్ అంటే సెన్సార్ లాగా. ఓకే. ఓపెన్ చేయగానే లైట్ ఆన్ అవుతుంది అనమాట. మనం లైట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అన్ని ఆర్గనైజ్డ్ గా ఇప్పుడు పెట్టుకుంటున్నారు కాబట్టి ఒక ఐడియా కోసం మొత్తం ఇవన్నీ కూడా సెట్ చేస్తారు. అండ్ ఈ మెటీరియల్ ఏంటి? ఇది మనం HDHM వాడాం వార్డ్రోబ్స్ కున్నది. ఓకే. ఇది 300 degrees బాయిలింగ్ వాటర్ లో కూడా ఏమి లైక్ అండులేషన్స్ కానీ ఏం రావు. ఓకే. సో ఇది ఎయిర్ బబుల్స్ అలా ఏం రావు. మనం మొత్తం ఫ్యాక్టరీలో యూజ్ చేస్తాం కాబట్టి మనం వాడే మెషినరీ కూడా హొమాంగ్ మెషినరీ జర్మన్ది. ఓకే. సో ఇవన్నీ ఫ్యాక్టరీలోనే హాట్ ప్రెస్ అవుతుంది, గ్లూ అప్లై చేస్తాము, CNC వెళ్తుంది. సో ఎక్కడ మనం మాన్యువల్ గా ఏం చేయం, మొత్తం మెషినరీయే చేస్తాం. మొత్తం మెషినరీ. ఈ ఎడ్జ్ బైండింగ్ కూడా అసలు షార్ప్ ఉండదు, మీరు చూస్తే లైక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అంటే దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్. ఇన్నర్ లామినేట్స్ లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, 8 కలర్స్ అలా. కింద కూడా మనకి ఒక డ్రా లా ఇచ్చారు. మనం ప్రతి వార్డ్రోబ్స్ కి 2 డ్రాస్ ఇన్బిల్డ్ ఇచ్చేస్తాం. ఓకే. అండ్ ప్రతి దానికి కూడా ఇలా ఈ ఆర్గనైజ్డ్ గా అని లైక్ షూ గాని లైక్ హ్యాంగర్ రాడ్స్ గాని. అచ్చా. ఓకే. సో షూస్ అన్ని ఆర్గనైజ్డ్ గా మనం ఏ డ్రెస్ కి అది మ్యాచింగ్ వేసుకుంటాం కదా, అలా ఈజీగా దొరికిపోవడానికి ఇవి కూడా. అంటే ఇవి తీయడం పెట్టడం కూడా చాలా ఈజీగా ఉన్నాయి. ఇదంతా సాఫ్ట్ క్లోజ్ అన్నమాట ఇవన్నీ. ఓకే. జస్ట్ పుష్ టు ఓపెన్ లైక్ పుష్ టు క్లోజ్. ఓకే. అంటే ఆర్గనైజ్డ్ గా పెట్టుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఓకే. అంటే మొత్తం కాంబినేషన్ లో సెట్ ఉంటుంది కాబట్టి మనం బెడ్ కి కూడా ఈ ఫ్యాబ్రిక్ ఇవ్వడం జరిగింది. బెడ్ కి మనం వాల్ ప్యానలింగ్ అంటారు దీని వెనకాల. దాంట్లో మనం అయితే వినీర్ తో చేయొచ్చు, ఫ్యాబ్రిక్ లో చేయొచ్చు, టెక్స్చర్ పెయింట్ లో చేయొచ్చు. ఓకే. కస్టమర్ కి ఎలా రిక్వైర్మెంట్ కావాలని PU కిచెన్ PU లో చేయొచ్చు, అండ్ దెన్ డీకో పెయింట్ చేయొచ్చు. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ అన్ని చెప్తాం మనం కస్టమర్ కి. 3D లో అన్ని విజువలైజ్ చేసేసి వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలా డిజైన్ అకార్డింగ్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే చాలా రిచ్ లుక్ ఉంది. అండ్ మిడిల్ లో కూడా మంచిగా హైలైట్ చేస్తారు ఈ గోల్డ్ కలర్. గోల్డ్ కలర్ చాలా బాగుంది ఈ బెడ్రూమ్ అయితే.
అండ్ ఇక్కడ కూడా మనకి స్టడీ యూనిట్ లాగా అనిపిస్తుంది. ఇది స్టడీ యూనిట్. యా, ఇది స్టడీ యూనిట్. ఓకే. అండ్ దెన్ మీరు లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఇక్కడ డ్రాస్ కానీ లైక్ ఒక చైర్ బట్టేలా కింద స్పేస్ ఇచ్చేసి అచ్చా. ఓకే. ఓకే, సిస్టమ్ పెట్టుకొని కూడా మనం ఇక్కడ System ల్యాప్టాప్ పెట్టుకోవడానికి పెట్టుకొని కూడా కూడా వర్క్ చేయొచ్చు. ఓకే. సో అందరికి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయాయి కాబట్టి యా మోస్ట్ ఆఫ్ దెమ్. ఎస్. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది బెడ్రూమ్. అండ్ ఇక్కడ నుంచి చూస్తే నాకు ఆ గ్లాసుల మీద కాన్సన్ట్రేషన్ అంతా వెళ్తుంది. ఈ గ్లాసెస్ ఎందుకు పెట్టారంటే ఇది వ్యానిటీ యూనిట్, లైక్ బయట లైక్ హ్యాండ్ వాష్ కి దానికి ఓకే. కింద స్టోరేజ్ ఇచ్చాము, లైక్ ఏమన్నా డెటాల్ గానీ ఏమన్నా పెట్టుకోవడానికి. ఓకే. అండ్ కింద వ్యానిటీ హ్యాండ్ వాష్ అప్పుడు లైక్ ఈ మిర్రర్స్ అన్ని పెట్టాము, మిర్రర్స్ చూసుకోవచ్చు. ఓకే. సో చాలా డీసెంట్ గా మంచిగా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ మిర్రర్స్ అన్ని. సో మిర్రర్స్ దగ్గర నుంచి మనకి ఇక్కడ మంచి డైనింగ్ టేబుల్ కూడా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అంటే దీన్ని మనం ఇంటికి తగ్గట్టు ఆ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేస్తారా? ఇది ఓనెక్స్ మార్బుల్. ఇది ఓకే. ఓనెక్స్ మార్బుల్. సో థిక్నెస్ కూడా వచ్చి 24 mm. ఇది ఓకే. చైర్స్ వచ్చేసేమో వినీర్ లో గ్లాసీ ఇచ్చాము. ఓకే. సో ఇలా ఈ థీమ్ కి ఇది సూట్ అవుతుంది అని చెప్పేసి ఈ కలర్, దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఓకే, దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఓనెక్స్ మార్బుల్ లో కూడా చాలా కలర్ ఆప్షన్స్, ఆల్మోస్ట్ లైక్ సిల్వర్ ఉంటది, గోల్డ్ ఉంటది. ఈ చైర్స్ ఫ్యాబ్రిక్, లెదర్ ఇవన్నీ కూడా చాలా ఆప్షన్స్. సో ఈ థీమ్ కి సెట్ అయింది కాబట్టి అవుతుందని ఇది పెట్టాం. ఓకే. ఈ చైర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కానివ్వండి కొంచెం స్మూత్ గా ఉన్నాయి పట్టుకుంటే కూడా. ఎస్, ఇదైతే బాగుంది. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయంట. బట్ ఈ కలర్ అయితే చాలా డీసెంట్ గా కూడా ఉందని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇది సోఫా కూడా మనకి దీనికి తగినట్టుగానే మనం ఈ సోఫాను కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది సోఫాస్ మనము పియు సోఫా అంటారు. ఇది 3 సీటర్ సోఫా. 3 సీటర్స్. ఓకే. యా, అంటే ఇన్ కేస్ హౌస్ లెంత్ బట్టి 3 సీటర్ కాకుండా కొంచెం పెద్దది కావాలి యా, మనం అంటే కస్టమైజ్ అన్ని చేస్తాం. లైక్ 1 సీటర్ గానీ 2 సీటర్ గానీ. ఓకే. వన్స్ మనకి ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని డేస్ లో వాళ్ళకి డెలివరీ ఇవ్వగలరు? మనం కలర్ ఫ్లోర్ ప్లాన్ అంతా ఓకే అయిపోయాక, కలర్ కాంబినేషన్ అయిపోయాక మొత్తం ఇల్లు మనం మొత్తం 2 months లో మొత్తం ఇచ్చేస్తాం. లైక్ 2 2 months లో. ఓకే. అండ్ మీ దగ్గర ఏంటి అంటే ఇంటికి వచ్చి ఇప్పుడు మనకి వుడ్ వర్క్ ఇవన్నీ చేస్తే ఇల్లంతా మెస్సీ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం లేకుండా అంటే మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళి డైరెక్ట్ గా రెడీ చేసి తీసుకొస్తాం. యా, ఫస్ట్ మనం 3D డ్రాయింగ్ 2D డ్రాయింగ్స్ అని అంటారు దాంట్లో. బూట్ డ్రాయింగ్స్ అవన్నీ చేసేసి మనం ఫ్యాక్టరీలో అన్ని కట్ చేసేసుకొని లైక్ యాజ్ పర్ ద ఇంటి మన ఇల్లు డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయో, లైక్ వార్డ్రోబ్స్ కానీ కిచెన్స్ కానీ అన్ని దేనికి దానికి సపరేట్గా పెట్టేసుకొని మనం అన్ని బేస్ యూనిట్స్ కానీ టాల్ యూనిట్స్ కానీ వార్డ్రోబ్స్ కానీ ఓపెన్ యూనిట్స్ అవన్నీ ఆర్గనైజ్గా ఫిట్ చేస్తారు మన మాడ్యులర్ వాళ్ళు. అక్కడ ఇంటికి వచ్చేసి లైక్ కట్ చేయడం అలా అంత ఏముండదు. సో మెస్సీ ఏముండదు. సో అన్ని ఆర్గనైజ్డ్గా బాక్సెస్ అన్ని పెట్టేసుకొని, హింజెస్ అన్ని పెట్టేసుకొని, అప్లియన్సెస్ అవన్నీ పెట్టేసుకుంటాం. మేము 2 months లో మొత్తం ఇల్లు 15 days మాకు మాడ్యులర్ చేయడానికి అవుతుంది, 15 days ఫిట్టింగ్ అవుతుంది. సో మొత్తం క్లీనింగ్ అంతా కలుపుకుంటే లైక్ అరౌండ్ 45 days లో మేము ఇల్లు మొత్తం ఇచ్చేస్తాం. వావ్, ఇంత తక్కువ టైంలో అంటే చాలా తక్కువ మంది ఇస్తూ ఉంటారు. బట్ ఈ టీవీ యూనిట్ కూడా బాగుంది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. మనం టీవీ ఇది వుడ్డా? ఇది వినీర్. ఇది ఓకే. దీంట్లో మనం గ్రూవ్ ఇచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ పెట్టాము. ఓకే. ఓ, దీంట్లో లైట్స్ వస్తాయి. దీంట్లో గ్రూవ్ లో లైట్లు పెట్టాము. ఓకే. ఇంకా టీవీ యూనిట్ ఇది వచ్చేసి మనం టెక్స్చర్ పెయింట్ లో చేసాము. ఇదన్నీ HDHMR లో చేసేసుకొని కట్ చేసుకొని దీంట్లో వినీర్ వచ్చేలా పెట్టేసుకొని. ఇది చాలా అన్ని వెరైటీగా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ ఏది చూసినా కూడా. అండ్ కింద మనం 2 డ్రాస్ ఇచ్చాము, లైక్ స్టోరేజ్ కోసం ఏమన్నా టీవీ రిమోట్స్ కానీ ఏసీస్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. సో ఇక్కడ కూడా మనకి సాకెట్స్ ఉన్నాయి. అలానే ఏమైనా డెకరేట్ ఐటమ్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఈ బేస్ యూనిట్ కూడా మనము లామినేట్ ఇచ్చాము. దీనిలో వినీర్ అయినా వెళ్ళొచ్చు, గ్రానైట్ అయినా వెళ్ళొచ్చు, లైక్ మార్బుల్ అయినా వెళ్ళొచ్చు. ఈ కలర్ కాంబినేషన్ బట్టి మనం సెట్ చేస్తాం. లైక్ వుడ్ అండ్ వైట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం వుడ్ అండ్ వైట్ ఇచ్చాం. సో మనకి తగిన ఆప్షన్స్ లో ఎలా అయినా మనం కోరుకున్నట్టుగా డిజైన్ చేసి ఇస్తాము అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. ఇదైతే చూడడానికి కొంచెం డ్రాయింగ్ రూమ్ లా అనిపిస్తుంది. అండ్ ఎక్కువ మంది మనకి గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు కూర్చోడానికి ఈ ఎల్ షేప్ లో మనకి సోఫా కూడా ఇచ్చేస్తారనమాట. ఇది ఎల్ షేప్ సోఫా. ఓకే. సో ఇది కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎల్ షేప్ అయినా యూ షేప్ అయినా, లైక్ 3 సీటర్ 2 సీటర్ 2 సీటర్ కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. కూర్చున్న కంఫర్ట్ గా ఉంది. అండ్ ఎక్కువ మంది కూర్చుని మనం ఇక్కడ ఏదైనా చిన్న సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ లాంటివి కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టేబుల్ కూడా ఇచ్చారు. ఇది కూడా బాగుంది. ఇంట్లోకి ఎంటర్ అవగానే మనకి కనిపించే ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలానే మనకి ఇంట్లోకి రాగానే కొన్ని పాజిటివ్ వైబ్స్ కోసం మనం కొన్ని ఫొటోస్ అవి వాల్కి పెడుతూ ఉంటాం కదా. సో అలా పెట్టుకోవడం కోసం ఇక్కడ మనకి దీన్ని మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళైతే మంచి పాజిటివ్ వైబ్స్ కోసం ఒక పాజిటివ్ ఫ్రేమ్ అయితే ఇక్కడ సెట్ చేశారు. అండ్ ఇదే కాకుండా మనం ఇంకా కంప్లీట్ గా ఇదంతా కూడా మన ఫోటో ఫ్రేమ్ కానీ, లైక్ వాల్ పేపర్స్ కానీ, టెక్స్చర్ పెయింట్ కానీ, ఓకే, మార్బుల్
మార్బుల్ క్లాడింగ్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం టెక్స్చర్ పెయింట్ పెట్టాము, ఈ కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది, ప్లెజెంట్ గా ఉంటుంది అని చెప్పేసి ఇది పెట్టాము. ఓకే, సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇక్కడ మనం దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. నైస్. ఓకే, ఇది విక్రమ్ గారు దీన్ని ఏమంటారు? ఇది క్రాకరీ యూనిట్. ఇది ఓకే, లైక్ లేడీస్ కి లైక్ ప్లేట్స్ కానీ లైక్ పెద్ద పెద్ద టీ అవన్నిటికి పెట్టుకోవడానికి లైక్. ఓకే, గ్లాస్ ఐటమ్స్ అన్ని కూడా మనం ఎక్కువగా యూజ్ చేయడానికి ఇలాంటివి బాగా పనికొస్తాయి. ఇది ప్లెయిన్ గా వెళ్ళొచ్చు. ఇది మనం ఫ్లూటెడ్ పెట్టాము, క్లాసీ లుక్ ఉంది. ఇది ఏం మెటీరియల్ ఇది? ఇది ఫ్లూటెడ్ అంటారు. ఇది ఓకే, ఇది మనం ఫ్లూటెడ్ అని వెళ్ళొచ్చు, ప్లెయిన్ అయినా వెళ్ళొచ్చు. ఓకే, ఫ్లూటెడ్ అంటే మొత్తం విజిబుల్ అవ్వదు, జస్ట్ కొంచెం విజిబుల్ 70-30 రేషియోలో విజిబుల్ అవుతుంది. ప్లెయిన్ అవుతే ఫుల్ విజిబుల్ అవుతుంది. ఓకే, సో దీని నుంచి అలా బయటికి వెళ్తే మగవాళ్ళందరికీ నచ్చే ఒక ఫేవరెట్ కౌంటర్ ఉంటుందన్నమాట, అది కూడా చూపించేస్తానండి. ఎస్, చెప్పాం కదా ఇది బార్ కౌంటరే కదా? అవును, ఇది బార్ కౌంటర్. ఓకే, సో మనం ఆర్గనైజ్డ్గా ఇవి కూడా పెట్టుకోవడం కోసం అంటే విజిబిలిటీ కనిపించేలాగా ఇవి, అంటే ఇది కంప్లీట్ ఓపెన్ ఉంది కదా, కావాలి అనుకుంటే ఇది క్లోజ్ చేసుకోవచ్చు. బేసిక్గా బాటిల్స్ అన్ని లైక్ కొందరు చూడాలి, లైక్ వాళ్ళకి చూపెట్టాలి అలా అనుకుంటే. సో ఎవరెవరు ఏం బ్రాండ్స్ తాగుతున్నారో తెలియాలి అనుకునే వాళ్ళు ఇట్లా ఓపెన్ గా పెట్టుకోవచ్చు అంటారా? ఓకే, ఇదంతా గ్లాస్ షెల్ఫ్స్. ఇది ఓకే, ఇది వుడెన్ షెల్ఫ్స్ కూడా వాడచ్చు. మన గ్లాస్ ఉంది కాబట్టి మోస్ట్లీ లుక్ వైజ్ బాగుంటుంది అని చెప్పేసి గ్లాస్ లో ఇచ్చాము. ఓకే, ఇది డ్రావర్. ఇది స్టోరేజ్ ఏమన్నా పెట్టుకోవడానికి లైక్ బియర్ ఓపెనర్స్ కి, వైన్ ఓపెనర్స్ కి, దానికోసం. ఈ కింద కూడా లైక్ వైన్ అవన్నీ పెట్టుకోవడానికి ఇట్లా ఆర్గనైజ్డ్ ఒక 12 ర్యాక్స్ అలా ఇచ్చేసాము. ఓకే, సో గ్లాసెస్ పెట్టుకోవడానికి అంత కింద మొత్తం కంప్లీట్. గ్లాసెస్ పెట్టుకోవచ్చు, వైన్ బాటిల్స్, విస్కీ బాటిల్స్ ఇవన్నీ ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవచ్చు. కింద వైనర్స్ అన్ని లైక్ 12 షెల్ఫ్స్ ఇచ్చాము స్టోరేజ్ కోసం అని చెప్పేసి. సో ఇది దీనికి ఏమన్నా ఇక్కడ లైక్ కాక్టైల్స్ కానీ మాక్టైల్స్ కానీ ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇది ఆడవాళ్ళకి కిచెన్ ఎంత ఇంపార్టెంట్ అన్నట్టు ఇక్కడ కూడా మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా మాక్టైల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టేబుల్ అంటే ఎంత బాగుందో. ఓకే, అండ్ ఇక్కడ స్టోరేజ్ కూడా ఇచ్చాము మనము. ఇఫ్ ఇన్ కేస్ బాటిల్స్ ఎక్కువ స్టోరేజ్ ఇక్కడ కావాలంటే కూడా స్టోరేజ్ కూడా ఇచ్చాము. అచ్చా, ఓకే, అక్కడ ఎక్కువ పట్టకపోతే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, 2 సైడ్స్ కూడా ఇదేనా మనకి? ఓకే, నైస్, బాగుంది. సో ఇవి కూర్చోడానికి కూర్చోడానికి 2 చైర్స్ ఇచ్చాము. ఓకే, బార్ యూనిట్ లో ఇవి కూడా మనకి మంచిగా రొటేట్ అవుతున్నాయి. ఓకే, బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఆఫీస్ సెటప్ లా కనిపిస్తుంది నాకు. ఫైల్స్, బుక్స్. అవునండి, ఇక్కడ అన్ని ఫైల్స్, లామినేట్స్, అన్ని మెటీరియల్స్ పెట్టుకోవడానికి లైక్ అన్ని ఉండడానికి ఇచ్చాము మనము. ఇదన్నీ అక్రిలిక్ బోర్డ్ ఎలా ఉంటుంది లైక్ ఒక శాంపుల్ చిన్న పీస్ వేసేసి ఇలా ఇచ్చాము. దీని ఎడ్జ్ బైండింగ్ కానీ, దీని ఇన్నర్ లామినేట్స్ కానీ, పైన హై గ్లాస్ ఇవన్నీ వాళ్ళకి లుక్ అండ్ ఫీల్ ఉండడానికి ప్రతిదీ HMR లో, ఫ్లై లో అన్నిట్లో ఇలా ఇచ్చాం మనము. మ్యాట్ ఫినిష్, గ్లాసీ ఫినిష్. సో వాళ్ళకి ఎలా ఉంటుంది టచ్ అండ్ ఫీల్ చేయడానికి, అప్పుడు వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది లైక్ ఇది ఈ మెటీరియల్ ఎలా ఉంటుంది ఇది అని. ఓకే, దీని ఎడ్జ్ బైండింగ్ కానీ లామినేట్స్ అని దీనిలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకే, సో ఇది మనకి కిడ్స్ బెడ్ కదా? అవును, కిడ్స్ బెడ్. సో కిడ్స్ బెడ్ లో అంటే ఫీమేల్స్ అయితే ఎక్కువ ప్రిన్సెస్ బెడ్ కావాలి అంటారు, అబ్బాయిలు అయితే నాకు కొంచెం వాళ్ళకి కొన్ని డిఫరెంట్ టాయ్స్ ఉంటాయి. సో అలా కూడా మనకి కస్టమైజ్ చేసి ఇదన్నీ కస్టమైజ్ చేయొచ్చు మనం. బ్యాట్మెన్ థీమ్ కానీ, కార్ కావాలంటే కార్, ఎలా ఈవెన్ కార్ కూడా చేయొచ్చు. కార్ లో స్టీరింగ్ కింద అలా పడుకునేలాగా అలా కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ 2 పార్టీషన్స్ ఇచ్చాం. కింద 2 కిడ్స్ ఉంటే లైక్ కింద ఒకరు పైన ఒకరు పడుకునేలాగా. అంటే విక్రమ్ గారు ఇది లైక్ మనం ఇప్పుడు ఏదైనా ఇంటికి మూవ్ అవ్వాలనుకున్నా అండి, ఫిక్సింగ్ అండ్ ఆల్ ఇవి ఈజీగానే ఉంటాయా? మూవ్ చేయొచ్చు? ఇవన్నీ మూవ్ చేయొచ్చు. ఇదే సేమ్ సైజ్ ఇంకో ఇంట్లో ఉన్నాయి అనుకోండి, ఈ వార్డ్రోబ్స్ తీసుకెళ్లి ఆ ఇంట్లో కూడా పెట్టొచ్చు. లైక్ ఈ వార్డ్రోబ్స్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఓకే, సో కిడ్స్ కి సంబంధించిన థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి ఇది అంతా వార్డ్రోబ్. ఇది కిడ్స్ పెట్టుకునే లైక్ క్లాత్స్ గానీ, షూస్ గానీ అన్ని ఆర్గనైజ్ గా పెట్టుకోవడానికి. ఓకే, ఇది భలే ఉంది. ఓకే, సో బుక్స్ అన్ని చదువుకున్న తర్వాత పెట్టుకోవడానికి ఇక్కడ బుక్స్ అండ్ ఆల్ పెట్టుకోవడం మనము. షెల్ఫ్ ఎక్కడ ఏది వేస్ట్ అవ్వకుండా ఏది ఎక్కడ ఇవ్వాలో అక్కడ పర్ఫెక్ట్ గా ఇచ్చారు. సో ఇది స్టడీ టేబుల్ లాగా చిన్న చైర్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఇక్కడ కూర్చుని హోంవర్క్స్ అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, అండ్ బెడ్ ఎక్కడానికి ఓకే, సో అదేంటి లైట్ కూడా మనం పైన పెట్టుకోవచ్చు? పైన లైట్ కూడా పెట్టుకోవచ్చు. కింద లైక్ అక్కడ కూడా ఫ్యాబ్రిక్ ఇచ్చాం, లైక్ హెడ్ రెస్ట్ కి అదంతా ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా మనం కొంచెం కిడ్స్ అనగానే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి డెకరేట్ చేసుకోవడానికి చిన్న పార్ట్లా ఇచ్చారు. ఓకే, సో దీన్ని మనకు నచ్చిన థీమ్ లో రెడీ చేస్తారు. ఎలా అంటే అలా బ్యాట్మెన్ థీమ్ అంటే బ్యాట్మెన్ థీమ్, ఫీమేల్ అయితే ఫీమేల్ థీమ్, మేల్ అయితే వాళ్ళకి ఏది నచ్చితే ఆ థీమ్ చేయొచ్చు మనం. ఓకే, సో మన దగ్గర ఏది ఉన్నా కానీ ఈజీగా ఫిక్స్ చేయొచ్చు, ఈజీగా తీసి మళ్ళీ ఇంకో ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. అవును, సో అంటే బ్రేక్ అవడం ఇలాంటివి అలా ఏమో ఇవన్నీ బాక్సెస్ లాగా చేసుకుంటాం మనము. బాక్సెస్ తీసుకొని సేమ్ మెజర్మెంట్ సేమ్ ఉంటే మనం అక్కడ కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఫిక్స్ చేస్తాం. సో ఇవి విండోస్
యా ఇది యూపీవీసీ విండోస్ ఉంది ఇది. ఓకే, సో మనం ఈజీగా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. యా అండ్ విండోస్ కూడా చాలా మందికి ఇలా ఇంత మంచిగా సెట్ చేసుకోవాలి అని ఉంటుంది, బట్ ఈ లుక్ అంతా కూడా మంచి క్లాసీ లుక్ వస్తుంది విండోస్. సో ఇదంతా కూడా గ్లాస్తోనే చేస్తాం. గ్లాస్ టఫ్ అండ్ గ్లాస్తో చేస్తాము. ఓకే, ఇది మనం 5mm నుంచి 12mm వరకు చేస్తాము. ఓకే, సో డిపెండ్స్ ఆన్ కస్టమర్. డిపెండ్స్ ఆన్ కస్టమర్. గ్లాస్ లేకుండా కూడా మనం విండోస్ చేసుకోవచ్చు. గ్లాస్ లేకుండా విండోస్ కంపల్సరీ గ్లాస్ ఉంటుంది. యా యా విండోస్. ఈ విండోస్ అయితే బాగున్నాయి. ఇక్కడ కూడా నాకు కొంచెం మనకి ఈ విండోస్ లో 4 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఓ దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది మార్కెట్ లో ఓన్లీ ఫ్యూ పీపుల్ కలర్ ఆప్షన్స్ ఇస్తారు. టఫ్ అండ్ గ్లాస్ ఇదంతా యాంటీ టెఫ్ట్. ఇది మూవ్ ఒకసారి లాక్ చేస్తే అసలు మూవ్ అవ్వదు. ఇది టెఫ్ట్స్ కానీ దొంగలు కానీ అలాంటి భయం ఇది మూవ్ అవ్వచ్చు షట్టర్ లైక్. ఓకే, అండ్ దీనివల్ల ఏంటంటే సౌండ్ కూడా మనకు ఆల్మోస్ట్ 47 డెసిబల్స్ వరకు సౌండ్ రాదు. లైక్ సౌండ్ ప్రూఫ్ రింగ్ రోడ్స్ దగ్గర ఎక్కడైనా లైక్ అది ఉంటే 47 డెసిబల్స్ వరకు కూడా సౌండ్ రాదు. ఇది లాక్ కూడా చాలా వెరైటీగా ఇచ్చారు దీనికి. దీంట్లో మనకు 4-5 లాక్స్ ఉంటాయి ఓపెనబుల్. లైక్ ఓకే, ఈ గ్లాస్ కూడా మనకి స్ట్రాంగ్ గానే ఉంది. గ్లాస్ స్ట్రాంగ్ 12mm ఇచ్చాం మనం. ఈ సెన్గోబిన్ మనమే గ్లాస్ చేస్తాం కాబట్టి. ఓకే, సో ఇది మనం 12mm గ్లాస్ ఇచ్చాం. సో దీంట్లోనే మనం కలర్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూడొచ్చా? చూడొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కూడా కొన్ని గ్లాసెస్ ఉన్నాయి. కొంచెం ఇది లాకర్డ్ వార్డ్రోబ్ అంటారు. ఇది కొంచెం ప్రీమియం సెగ్మెంట్ లో ఇది. ఓకే, ఇది స్లైడింగ్ దాంట్లో ఇది మొత్తం గ్లాసీ ఉంటుంది పైన. లైక్ ఇవి కూడా మనం ఇట్లా స్లైడ్స్. స్లైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇవి హ్యాంగ్ చేసుకోవడం కోసం హ్యాంగర్స్. ఇవి హ్యాంగర్ రాడ్స్. ఓకే, డ్రావర్. డ్రా. ఓకే, ఇది పార్టీషన్ లైక్ ఇన్నర్ లామినేట్స్. ఓకే, షెల్ఫ్స్ అని ఇలా అంటే అలా పెట్టుకోవచ్చు. ఎలా? ఓకే, సో 2 సైడ్స్ కూడా మనకి సేమ్ వస్తుంది. యా, ఓకే. ఇది ఇటు సైడ్ ఒక షటర్ పెట్టుకోవచ్చు. 3 ఉన్నాయా? 3 షట్టర్స్ ఇది. అచ్చా, ఓకే. ఓ 3 ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది, మంచి క్లాసీ లుక్ ఉంది. సో ఇది మనకి ఇది డిఫరెంట్ యూపీవీసీ విండో కలర్. ఇది గ్రే కలర్, అది వైట్ కలర్. అంటే విండో కూడా చాలా వెరైటీగా ఉంది. అంటే విండో ఓపెన్ చేస్తే మనకి మస్కిటోస్ అవి రాకుండా. ఇది అచ్చా, ఓకే. ఇది నైలాన్ ఫైబర్ తో చేస్తాం గ్లాసీతో. ఇది యాంటీ బ్రేకబుల్. ఇదేం బ్రేక్ అవ్వదు. బ్రేక్ అవ్వదు. ఓకే, దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్. మనకు 4 కలర్స్ ఉన్నాయి. గ్రే, వైట్, వాల్నట్ కలర్, వుడెన్ కలర్. ఓకే, విండోలా లేదు అసలు. ఒక మనం షో కోసం ఏవో పెడతాం కదా, అలా అనిపిస్తుంది. నైస్, ఇది కూడా బాగుంది. అండ్ ఇది వచ్చేసి లాకర్డ్ ఓపెనబుల్ వార్డ్రోబ్. క్యాపచినో కలర్ లో ఇచ్చాము. ఈ ప్రొఫైల్ కూడా ఇచ్చాము మనము. అచ్చా, ఓకే. ఇట్లా హ్యాండిల్ లెస్ ఇదంతా లైక్. ఓకే, బాగుంది. అంటే అన్ని ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రతి వార్డ్రోబ్స్ కి కంపల్సరీ సెన్సార్ లైట్స్ లాగా. సెన్సార్ లైట్ పెడితే మనకు విజిబిలిటీ లైక్ ఓకే మంచిగా కనపడతాయి. లైక్ ఇలా ఓపెన్ చేయగానే మంచిగా లైట్స్ వస్తుంది. ఏది ఎక్కడ ఉన్నా ఈజీగా కనిపిస్తుంది. నైస్, బాగుంది. ఇది షవర్ ఎన్క్లోజర్. ఇది ఓకే, వాష్రూమ్ లోపల. ఓకే, ఇది వెట్ డ్రై కి లైక్ పార్టీషన్ చేయడానికి. సో ఓకే, వాటర్ దీని ఇక్కడ ఆఫ్టర్ షవర్ అండ్ ఆల్ వాటర్ ఏం లోపలికి బయటికి రాకుండా. ఓకే, ఇది దీనిలో వాటర్ ఏం రావు. ఇవన్నీ అక్రిలిక్ లో ఇచ్చాం మనం. ఓకే, సో అల్యూమినియం అక్రిలిక్ ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ మెటీరియల్ కూడా అంతా బ్రాస్ లో చేస్తాము. లైక్ హార్డ్వేర్ అదంతా సెన్గోబిన్. ఓకే. సో ఇక్కడ టవల్ ర్యాక్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది పెద్ద పెద్ద మనం 5 స్టార్ హోటల్స్ లో అలాంటి వాటిలో చూస్తాం. సో వెట్ డ్రై ఎవరి కొందరికి ఇష్టం ఉండదు కాబట్టి సో అసలు వాటర్ అనేది బయటికి ఏం రాకుండా ఉండదు. ఓకే, సో చాలా మందికి ఇలాంటి వాష్రూమ్స్ డ్రీమ్ ఉంటుంది. నేను చాలా మందిలో విన్నాను. వావ్, నైస్. సో ఇవి మనకి స్టెప్స్ అంటే ఇది రైలింగ్స్ అంటారు ఇది. ఓకే, సో రైలింగ్స్ ఇంట్లో లైక్ డూప్లెక్స్ హౌసెస్ కానీ బయట బాల్కనీస్ లో కానీ అక్కడ మనం రైలింగ్స్ వాడతాం. ఇది టఫ్ అండ్ గ్లాస్ లైక్ యాంటీ బ్రేకబుల్. ఇది కూడా యాంటీ బ్రేకబుల్. ఇది మనం 12mm to 20mm వరకు ఇస్తాం. చాలా స్ట్రాంగ్ ఉంది. రైలింగ్ కలర్స్ కూడా వుడెన్ కలర్, సిల్వర్ కలర్ ఇవన్నీ కూడా ఇస్తాం. ఓకే, సో దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చి ఇంకో విండో. ఇది యూపీవీసీ విండో. ఇది వాల్నట్ కలర్. ఓకే, వాల్నట్ స్లైడింగ్ ఇది. ఓకే, ఇవన్నీ లాక్స్ కూడా ఇలా ఇక్కడ లాక్స్ ఇవన్నీ లైక్ ఇవన్నీ యాంటీ టెఫ్ట్ అనమాట. టఫ్ అండ్ గ్లాసెస్ అన్ని చేస్తాం మనం యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం. ఓకే, ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ కూడా చేస్తుంది. ఓకే, అండ్ సో గ్లాసెస్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ దొంగలు పడకుండా మనకి మంచిగా స్ట్రాంగ్గా ఇచ్చారనమాట. విక్రమ్ గారు, యాక్చువల్గా చాలా మంది మన స్టూడియోకి విజిట్ అవ్వాలన్నా లేకపోతే కాంటాక్ట్ త్రూ అప్రోచ్ అవ్వాలన్నా డౌట్స్ ఉంటాయి. సో మీరు ఏ టైంలో అవైలబుల్గా ఉంటారు?
నేను లైక్ 11 to 5 ఇక్కడే ఉంటాను. 11 to 5 ఉంది. యా, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళకి లైక్ ముందు ఫ్లోర్ ప్లానింగ్ ఇచ్చాక ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మన డిజైనర్ కూడా ఉన్నారు. మా డిజైనర్ ఎప్పుడైనా అవైలబిలిటీ ఉంటుంది వాళ్ళ హౌస్ చూడడానికి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లైక్ ఎలా కావాలి అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనం 3D డ్రాయింగ్స్ లో కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే. సో వాళ్ళకి ఒక విజువలైజేషన్ వస్తుంది. బేసిక్ గా స్టూడియోస్ హైదరాబాద్ లో చాలా మందికి ఇంత పెద్ద స్టూడియో ఎవరికి లేదు టచ్ అండ్ ఫీల్ తోని. సో మనం అన్ని కిచెన్స్ ఇచ్చాము, వార్డ్రోబ్స్ ఇచ్చాము, లైటింగ్ చూపెట్టాము, బెడ్స్ ఇచ్చాము, మళ్ళీ సోఫా సెట్స్ ఇచ్చాము, డైనింగ్ ఇచ్చాము. సో వాళ్ళకి ఒక క్లియర్ లుక్ వచ్చేస్తుంది లైక్ ఇల్లు ఎలా ఉంటుంది, మా ఇల్లు ఇలా అని. సో ప్రతి లామినేట్ కానీ వార్డ్రోబ్స్ కానీ అన్ని టచ్ అండ్ ఫీల్ కూడా ఈజీ ఉంటుంది కాబట్టి స్లైడింగ్ ఏంటి, ఓపెనబుల్ ఏంటి, టాల్ యూనిట్స్, వాల్ యూనిట్స్ అవన్నీ కిచెన్ లో ఏమేమి కావాలి, వాళ్ళ బడ్జెట్ బట్టి ఏమేమి అప్లయన్సెస్, యాక్సెసరీస్ పెట్టుకోవాలి, ఏ హార్డ్వేర్ పెట్టుకోవాలి, అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం ముందు. ఓకే. మనం ప్లైవుడ్ కానీ అన్ని వాడేది కూడా గ్రీన్ ప్లై, అన్ని బ్రాండెడ్ ప్లై వాడతాము. మనం వారంటీ కూడా హింజెస్ కానీ అన్నిటికీ 10 years వారంటీ ఇస్తాము. ఓకే. అంటే వారంటీ అనగానే చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, అంటే కంపల్సరీ ఏదైనా అయితే రీప్లేస్ చేస్తారా లేకపోతే సర్వీసింగ్ లాంటివి ఉంటాయా అని చెప్పి. యా, ఏమైనా హింజెస్ అవన్నీ అయితే రీప్లేస్ చేస్తాము. సర్వీసింగ్ ఏమైనా ఉంటే సర్వీసింగ్ కూడా చేస్తాము. ఓకే. కోంపల్లిలోనే కాకుండా మన బ్రాంచెస్ ఇంకా ఎక్కడెక్కడ? మనకు ఉప్పల్ ఇంకొక బ్రాంచ్ ఉంది. ఓకే. అక్కడ ఒక బ్రాంచ్ ఉంది. మన ఫ్యాక్టరీ వచ్చి చెల్లపల్లిలో ఉంది. కంప్లీట్ గా మనమే ఫ్యాక్టరీలో డిజైన్ చేస్తాం కాబట్టి క్లయింట్స్ కి కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు కొంతమంది హౌసెస్ కొనగానే ఫర్నిచర్ తో కొంతమంది ఇస్తారు, సెమీ ఫర్నిష్డ్ కొన్ని ఉంటాయి. సో అలా సెమీ ఫర్నిష్డ్ ఇచ్చిన వాళ్ళు మీ దగ్గరకు వస్తే కూడా మనం అన్ని డిజైన్ చేస్తాము. వాళ్ళకి ఫాల్ సీలింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ మనం ఇస్తాం. సో వాళ్ళ హౌస్ కీస్ ఇస్తే మళ్ళీ కీస్ ఇచ్చేలాగా మొత్తము లైక్ ఫాల్ సీలింగ్ కానీ, మార్బుల్ కింద ఫ్లోరింగ్ కి మార్బుల్ కానీ, ఎలక్ట్రిక్ వైరింగ్ కానీ, లైక్ ప్రొఫైల్ లైట్స్ ఇవన్నీ ముందే ఇంకా బిల్డర్ లైక్ ఆఫ్టర్ ప్లాస్టింగ్ ఇస్తే ఇంకా అడ్వాంటేజ్ మాకు ఉంటాయి. వాళ్ళకు కూడా ఎలా ఇల్లు కావాలంటే అలా వస్తాయి. ఇప్పుడు ఏమైనా హిడెన్ బీమ్స్ ఉన్నా కానీ అవన్నీ బ్రేక్ చేసేసి మళ్ళీ లైటింగ్ వైరింగ్ గుంజుకునే దానికన్నా కూడా సో మనకు వాళ్ళ కస్టమర్ ప్లాస్టింగ్ తర్వాత మనకి ఇచ్చేస్తే వాళ్ళకి ఎలా ఇల్లు ఎలా కావాలనుకున్నా అలా ఇంకా ఈజీ ఉంటుంది. లైక్ అన్బ్రేకబుల్, లైక్ ప్రైసింగ్ కూడా ఏం వేస్ట్, కాస్ట్ కూడా ఏం వేస్ట్ అవ్వకుండా, బీమ్స్ కానీ లైక్ పిల్లర్స్ కానీ ఏమి బ్రేక్ చేయకుండా కూడా చేయొచ్చు. సో అసలు అంటే ఆడియన్స్ అందరికీ కూడా చూస్తారు కదా ఎంత మంచి బ్యూటిఫుల్ థీమ్ మొత్తం చూపించేశారు. అంటే చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ ఇలా మనకి ఒక సెటప్ చేసి ఎక్కడ చూపించడం అనేది జరగదు. బట్ ఇక్కడ విక్రమ్ గారు క్లియర్గా మనకి అన్ని ఎక్కడ ఏ పార్ట్లో ఏది వేస్ట్ అవ్వకుండా అన్నిటినీ బాగా న్యాయం చేశారని చెప్పుకోవచ్చు ఉన్న ప్లేస్కి. సో ఇంత మంచి ఇంటీరియర్ మీరు కూడా చేయించుకోవాలి అనుకుంటే మన స్టూడియో 9 ఇంటీరియర్స్కి మీరు విజిట్ అవ్వండి. 2-3 బ్రాంచెస్ ఉన్నాయి, నియర్ బై బ్రాంచెస్కి మీరు వెళ్ళండి. లేదు కొంచెం దూరంలో ఉన్నాము, కాల్లో మాట్లాడాలి అనుకుంటే మాత్రం కింద స్క్రీన్ పైన నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ అయితే కాల్ చేసి కూడా మీరు మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఇంత మంచి ఇంటీరియర్ మన బడ్జెట్లో ఎలా చేస్తారు ఏంటి అనేది క్లియర్గా మనకి చూపించారు కాబట్టి విక్రమ్ గారు మీరు ఎటువంటి డౌట్ పడకుండా ఇక్కడికి విజిట్ చేయొచ్చు.